అధ్యాయము 51 శ్రీగురువు సమాధి యోగము. శ్రీగురువులు కొంతకాలం గంధర్వలోనే ఉన్నారు. అది ఈశ్వరనామ సంవత్సరం. అప్పుడు బృహస్పతి సింహరాశిలో ఉన్నాడు. ఒకనాడు ఆయన భక్తులందరితో తాము శ్రీశైల యాత్రకు బయలుదేరుతున్నామని చెప్పారు. అది తెలిసిన గ్రామస్తులందరూ కూడా మఠం దగ్గరికి వచ్చారు. వాళ్ళందరూ కన్నీళ్లు కారుస్తూ శ్రీగురువుతో ఇలా అన్నారు: స్వామి, మీరిప్పుడు శ్రీశైల యాత్రకు వెళ్ళవలసిన అవసరం ఏంటి? తాము తమ అవతార కార్యక్రమం పరిసమాప్తి తెలిసినట్లు మాకు అనిపిస్తున్నది. ఇంతకాలం మీ అనుగ్రహంతో మా కష్టాలు కోరికలు అన్ని తీర్చుకున్నాము. మీరు ఈ గ్రామంలో విజయం చేయటం వల్ల ఈ గణగాపురం భూలోక వైకుంఠం అయింది, మహాపుణ్యక్షేత్రంగా కూడా రూపొందింది. నిజానికి మీరు మా అందరికీ కులదేవతగా నిలిచారు. మేము మిమ్మల్ని విడిచి ఉండలేము. ఏ తల్లైనా తన బిడ్డల్ని విడిచి వెళ్ళిపోతుందా? ఎప్పుడు వారి చెంతే ఉండి వాళ్ళని సాకటం కదా ధర్మము అని అంటారు. అప్పుడు శ్రీ నృసింహ సరస్వతి స్వామివారు అంటారు కదా, వాళ్ళ భక్తి కరిగిపోయి చిరునవ్వుతో ప్రేమతో ఇలాగన్నారు: పిల్లలారా, మాపై ఇంత భక్తితో మెలిగే మిమ్మల్ని విడిచి మేము ఏమాత్రం వెళ్తాము? నిజానికి మేము ఎల్లప్పుడూ ఇక్కడే ఈ గణగాపురంలోనే ఉంటాము. నిత్యము ఈ సంగమంలో స్నానము నిత్యకృత్యాలు తీర్చుకొని మధ్యాహ్న సమయంలో ఈ గ్రామంలో భిక్ష చేసుకుంటూ ఈ మఠంలోనే మీ సేవలు అందుకుంటూ గుప్తంగా ఉంటాము. కేవలం లౌకికుల స్థూల దృష్టికి మాత్రమే మేము శ్రీశైలం వెళ్ళినట్లు అనిపిస్తుంది, కానీ నిజానికి మా ప్రతిరూపాలుగా ఇక్కడే ప్రతిష్ఠిస్తున్న మా పాదుకల రూపంలో ఇక్కడే ఉంటాము. ఇది ముమ్మాటికి నిజమని చెప్తారు. గణగాపురంలో భక్తులు యోగక్షేమాలు కనిపెట్టి ఉండే మమ్మల్ని సేవించేవాడు కోరింది లభిస్తూనే ఉంటుంది. మీరందరూ నిత్యం ఈ సంగమంలో స్నానం చేసి సాక్షాత్తు కల్పవృక్షం అయినటువంటి ఈ అశ్వత్థ వృక్షాన్ని ప్రదక్షిణలు చేసి అనర్థాలన్నింటినీ తొలగించేటువంటి ఈ పాదుకల్ని అర్చిస్తూ ఉంటే సర్వభ్రమలు తొలగి సాక్షాత్తు ఆనందమే కలుగుతుంది. ఎలాంటి చింతలు ఉన్న వాళ్ళైనా సరే ఇచ్చటి చింతామణి అనబడి విఘ్నేశ్వరుని ఆరాధించటం వల్ల సర్వవిఘ్నాలు నశిస్తాయి. భక్తి శ్రద్ధలతో ఈ అష్టతీర్థాల్లో స్నానం చేసే వారికి సర్వసిద్ధులు సమకూరి ముక్తి కూడా లభిస్తుంది. 3 కాలాల్లో ఈ మఠంలోని మా పాదుకల్ని పూజించి నీరాజనం ఇచ్చి నిర్మలమైన మనసుతో మమ్మల్ని స్మరిస్తే కోరింది తప్పకుండా నెరవేరుతుంది. ఇక ముందు పవిత్రమైనటువంటి ఈ దేశం మ్లేచ్చులైన యవనుల ఆధీనంలో ఉంటుంది. వాళ్ళు కూడా ఇక్కడికి వస్తారు. వాళ్ళు వస్తే ఇక్కడ భక్తులకు కష్టం కలుగుతుంది. మేము ఇక్కడ లేమని వాళ్ళు అనుకోవటానికే స్థూల దృష్టికి శ్రీశైలం వెళ్ళిపోతున్నట్టుగా కనిపిస్తున్నాం, కానీ అదృశ్యంగా ఇక్కడే భక్తులకి నిత్యం ప్రసన్నలమై శాశ్వతంగా ఉంటామని చెప్పి ఆయన పాదుకల్ని అక్కడ విడిచిపెట్టారు. వెంటనే ఆయన మఠం నుండి బయటకు వచ్చేసి సాయం దేవుణ్ణి, నందిశర్మని, నరహరిని కవిని, సిద్ధపురుషుణ్ణి తీసుకుని శ్రీశైలానికి బయలుదేరారు. కొందరు శిష్యులు గణగాపురంలో ఉండిపోయారు. శ్రీగురుని వద్ద సన్యాస దీక్ష తీసుకున్న కృష్ణ సరస్వతి, బాల సరస్వతి, ఉపేంద్ర సరస్వతి, మాధవ సరస్వతి మొదలైన వాళ్ళు అంతకుముందే శ్రీగురుని ఆజ్ఞ తీసుకుని తీర్థయాత్రలకు వెళ్ళిపోయారు. అక్కడ ఉన్నటువంటి భక్తులు 5 ఊరి పొలిమేర వరకు వచ్చి స్వామిని సాగనింపి చేతులు జోడించి వారి దివ్య రూపం కనుమరుగయ్యే వరకు చూస్తూ అక్కడే నిలబడ్డారు. తర్వాత వారి పాదాలను ధ్యానిస్తూ తిరిగి వెళ్ళిపోయారు. తర్వాత శ్రీగురుడు వైద్యనాథ క్షేత్రం నుండి బయలుదేరినప్పుడు వారి వద్ద సెలవు తీసుకుని తీర్థయాత్రలకి బయలుదేరిన శిష్యులు వైడూరు నగరాన్ని పరిపాలించిన యవనరాజు శ్రీగురుని ఆజ్ఞ ప్రకారం కొంతకాలం ముందే శ్రీశైలం చేరుకొని అక్కడ స్వామి రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. బహుధాన్యనామ సంవత్సరం ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చింది. కుంభరాశిలో సూర్యుడు, కన్యరాశిలో బృహస్పతి ప్రవేశించాడు. అది శశి ఋతువు, మాఘమాసం, కృష్ణపక్షము, ప్రతిపద పాడ్యమి, శుక్రవారం నాడు 4 శిష్యులతో కలిసి శ్రీశైలం వద్ద ఉన్నటువంటి పాతాళ గంగకి చేరుకున్నాడు. అక్కడ ఆయన స్నానం చేసి ఒక పుష్పాసనం సిద్ధం చేయమని చెప్పారు. అక్కడ ఉన్నవారందరూ పూలన్నీ తీసుకొచ్చి వాటిని అరటి ఆకులపైన అమర్చి ఒక పూలనావ సిద్ధం చేశారు. అప్పుడు శ్రీగురుడు దాన్ని నది నీటిపై ఉంచమని ఆదేశిస్తే అందరూ అలాగే చేశారు. అప్పుడైనా ఆ పూలనావలో పాతాళ గంగ దాటి శ్రీశైలం చేరి అక్కడ మల్లికార్జునతో ఐక్యం చెందుతాము. మీరందరూ వెనక్కి తిరిగి గణగాపురము వెళ్ళిపోండి అని చెప్పారు. ఇంత అకస్మాత్తుగా స్వామి అలా అనేసరికి, మాట చెప్పేసరికి అందరికీ కన్నీళ్లు ఆగలేదు. ఆయన్ని చూస్తూ అలాగే ఉన్నారు. అప్పుడు ఆయన అందరినీ ఓదార్చారు. ప్రియ శిష్యులారా, మీరు ఇలా దిగులు పడకూడదు. మీరందరూ గణగాపురము వెళ్ళండి.
అక్కడ మా దర్శనం లభిస్తుంది. భక్తి లేని వారికి కనిపించము, భక్తులకు మాత్రమే దర్శనం ఇస్తాము. మేము అక్కడ గుప్తంగా ఉంటాము. మమ్మల్ని నమ్ముకొని కొలిచే భక్తులలో మేము ప్రత్యక్షంగా ఉంటాము. ప్రియ శిష్యులారా, మీకు సర్వశుభాలు ప్రాప్తిస్తాయి. నలుగురు ఒక చేడ చేరి మా చరిత్ర పారాయణ చేసేవారు, అందులోని స్తోత్రాలు పఠించేవారు, నామ సంకీర్తన చేసేవారు మాకు ఎంతో ఇష్టలవుతారు. మా కథామృత గానం చేసేవారింట్లో 4 పురుషార్థాలు సిద్ధులు నిత్య నివాసం చేస్తాయి. జీవితాంతము అష్టైశ్వర్యాలు, అటు తర్వాత ముక్తి సిద్ధిస్తాయి. మేము ఆనంద నిలయానికి వెళుతున్నాము. మేము అచ్చటికి చేరగానే అందుకు గుర్తుగా మీ వద్దకు 4 పువ్వులు ఈ నదిలో కొట్టుకొని వస్తాయి. మీ నలుగురు వాటిని ప్రసాదంగా తీసుకోండి. మీరు వాటిని ప్రాణం కంటే ఎక్కువగా విలువైన వాటిగా భద్రపరుచుకొని పూజించుకోవాలి. ఇది మా ప్రమాణం. దీన్ని ఎవరు సంశయించకండి అని చెప్తాడు. ఆ నావ ముందుకు సాగిన కొద్దిసేపట్లో కనుచూపు మేర దాటిపోయింది. అయినా ఆయన ధరించిన కాషాయ వస్త్రంతో తమ తలను కూడా కప్పుకున్న వారి రూపం దివ్య తేజస్సుతో అందరి హృదయాల్లో అలాగే నిలిచిపోయింది. ఇలా శ్రీగురుడు తమ అంతిమయాత్ర సందేశం ఇచ్చి ఆ పుష్పనావలో కొంత దూరం వెళ్లి అకస్మాత్తుగా అంతర్ధానంలో అయ్యారు. కొద్దిసేపటికి నదికి అవతల ఒడ్డు నుండి ఒక పడవలో వచ్చిన కొందరు బెస్తవాళ్లు ఇలా అన్నారు. ఒక స్వామి తూర్పు ఒడ్డును వెళుతుంటే మేము చూశాము. వారి కాళ్ళకు బంగారు పాదుకలున్నాయి. వారు కాషాయ వస్త్రము, చేతిలో దండం ధరించారు. ఆయన మాతో మీరు వెళ్లి మా శిష్యులతో మేము మీకు ఎదురైనట్లు చెప్పండి. 4 పువ్వులు నదీ జలాలపై కొట్టుకుని వస్తాయి. అవి తీసి వారికి ఇవ్వండి. మా పేరు నరసింహ సరస్వతి. మేము స్థూల రూపంలో కదలీవనం వెళుతున్నాము, కానీ గుప్త రూపంలో ఎప్పటికీ గంగాపురంలోనే ఉంటాము. అక్కడే ఎల్లప్పుడూ మా సేవలో నిమగ్నమై ఉండమని చెప్పారు అని బెస్తవారు శిష్యులకి తెలియజేశారు. ఆ పువ్వులు ముఖ్యమైనటువంటి శిష్యులు 4 తీసుకున్నారు. శ్రీగురుడు అక్కడి నుండి బయలుదేరినప్పుడు వారిని సాగనంపినప్పుడు గ్రామస్తులందరూ దిగులుగా ఆయన కనుమరుగయ్యే వరకు చూసి శ్రీగురుని గురించి మాట్లాడుకుంటూ మఠం చేరుకొని అక్కడ కూర్చున్నారు. ఇంతలో అకస్మాత్తుగా అక్కడ శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారు యథాపూర్వం తమ స్థానంలో కూర్చుని కనిపించారు. ఆయన చూసి అందరూ ఆశ్చర్యచకితులై నమస్కరించి లేచేసరికి వారి రూపం అదృశ్యమైంది. అంతటితో గ్రామస్తుల సంశయాలన్నీ మటుమాయమైపోయాయి. ఆ అవతారమూర్తిని సామాన్య మానవులని తలచడం ఎంత అపచారమో వాళ్ళకి అర్థమయ్యింది. అందరూ స్వామికి సాష్టాంగ నమస్కారం చేసుకొని ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు. శ్రీ గురు చరిత్రను వినటము చేత సకల పాపాలు నాశనమై తలచిన కోరికలు నెరవేరుతాయి. గురు చరిత్ర అమృతం నిండిన పాత్ర. భావిక జనులు దానిలోని అమృతాన్ని తీవ్రంగా స్వీకారం చేయాలి. అందుకు భక్తితో గురు చరిత్రాన్ని చదువుకోవాలి. శ్రీ నృసింహ సరస్వతి స్వామివారు ప్రత్యక్ష శంకర్లు. వారి చరణాలందు మనస్సును అర్పణ చేసుకోవాలి. వారి అనుగ్రహం చేత సమస్త జనులు పూర్ణ సుఖాలను పొందుతారు. శ్రీ గురు చరిత్రను శుభ్రమైనటువంటి బట్టలో కట్టి శుద్ధమైన మనసుతో ఇంటి యందు శుద్ధ స్థలములో పెట్టి పూజ చెయ్యాలి. శ్రవణ మంత్రం చేత వారి ఇంటి యందు అఖండ లక్ష్మి ఆనందంతో నివసిస్తుంది. గురు చరిత్ర 51వ అధ్యాయం సమాప్తం.